పార్లమెంట్ మాన్సూన్ సెషన్ ఈ రోజు నుంచి అంటే జూలై 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పార్లమెంట్ సెషన్ జరగటం ఇదే తొలిసారి. ఈ రోజున పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ వీటి మీద చర్చల్లో బాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ గత 2 నెలల నుంచి ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో నేనే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిందని, దాని మీద కూడా అపోజిషన్ పార్టీస్ మన గవర్నమెంట్ ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది అనమాట. అయితే ఈ విషయంలో చర్చించేందుకు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇండియా ఎంత జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్ చేసింది, దేశాన్ని కాపాడేందుకు ఇండియా ఎలా ప్రయత్నించింది, ఇదంతా కూడా గవర్నమెంట్ తన స్టాండ్ కూడా ఈరోజు చెప్పుకోబోతుందని మనకు అర్థమవుతుంది అనమాట. అయితే పెహల్గాం టెర్రర్ అటాక్ సంబంధించి అపోజిషన్ పార్టీస్ మాత్రం టెర్రర్ అటాక్ సంబంధించి మన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేసింది, నిజంగా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా ఇది అని చెప్పి వాళ్ళు గోల చేసే అవకాశం కూడా మనకి ఈరోజు కనిపిస్తుంది అనమాట. అంటే 26 మంది అమాయకుల ప్రాణాలు పెహల్గాంలో పోయాయి. దానికి సంబంధించి మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే గవర్నమెంట్ దీని మీద చర్యలు ఎలా తీసుకుంది అనే దాని మీద కూడా అపోజిషన్ పార్టీస్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది అనమాట. తర్వాత జరిగిన ఈ మొత్తం అంటే 7 డెలిగేషన్స్ వెళ్ళాయి. ఆల్ పార్టీ డెలిగేషన్స్ అనేవి రకరకాల దేశాలకు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క నెరేటివ్ చెప్పాయి. దాని మీద కూడా డిస్కషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.